ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. జార్జియాలో ఎంబీబీఎస్ చేస్తే వర్తేనా? ఈ టైంలో జార్జియాకి వెళ్ళడం కరెక్టేనా? జార్జియాలో వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? జార్జియాలో బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా పేరు మహేష్, నేను నోరెన్బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఫైనల్లీ మెడికల్ స్టూడెంట్ ని. ఈ రోజు మనం చాలా హాట్ టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. ఎక్కడ చూసినా మన తెలుగు స్టేట్స్ లో, మన సౌత్ స్టేట్స్ లో జార్జియా 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 అనే వస్తుంది. ఎందుకు అంటే కన్సల్టెన్సీస్ అన్ని జార్జియాకి ప్రమోట్ చేస్తున్నాయి, సో జార్జియా అనే వస్తుంది. నాతో కాంటాక్ట్ అయిన చాలా మంది, ఒక 4 మెంబర్స్ అయితే జార్జియా గురించి పక్కా అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను నేను. జార్జియా సిటీ వైజ్ చాలా చిన్నది, పాపులేషన్ చాలా తక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతగా డెవలప్డ్ కాదు. అండ్ జార్జియాలో కరెన్సీ వచ్చేసరికి జార్జియన్ లేరీ అంటారు. అది మన ఇండియన్ రూపీ కన్వర్ట్ చేస్తే మనకు 10,000 ఇండియన్ రూపీస్ ఇక్కడ వేస్తే 343-350 వరకు వస్తుంది. సో మీరు దీన్ని బట్టే మీరు చూసుకోండి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లుంటుంది జార్జియాలో. దాన్ని బట్టి మీరు చూసుకోవాలి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత హై ఉందో. మీకు యూనివర్సిటీ ఇండియాలో ఉన్నప్పుడు ఫీజు ఏదైతే చెప్తారో ఇంత 12 lakhsలో అయిపోతుంది, 15 lakhsలో అయిపోతుంది అని చెప్పి, అది ఓన్లీ అకాడమిక్ ఇంకా హాస్టల్ మాత్రమే ఉంటాయి. దాంట్లో మీకు ఫుడ్ కానీ అవన్నీ ఇంక్లూడ్ ఉండవు. సో మీకు వీటి ఫుడ్ కానీ బయట ట్రావెలింగ్ చేయడానికి కానీ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కింద వస్తే ఆ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఎవరు చెప్పరు. మీకు ఏ కన్సల్టెన్సీ చెప్పదు మీకు ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్. వాళ్ళు చెప్పేది జస్ట్ అకాడమిక్ ఫీజు, ఇంకా హాస్టల్ ఫీజు, ఇంకా మెడికల్ వాటి వీటి ఉంటాయి, చెకప్లు ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయి. మళ్ళీ ఇండియాకి ఫ్లైట్స్ ఉంటాయి. ఇవన్నీ కలుపుకోవడానికి చాలా అంటే చాలా అయిపోతాయి మీకు. అది మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మరీ ఎక్స్పెన్సివ్ ఉన్న కంట్రీకి వెళ్ళడం దేనికి? మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉన్న కంట్రీస్ చూస్ చేసుకుంటే మీరు 20 lakhs మీకు అప్రాక్సిమేట్లీ అకాడమిక్ ఇంకా హాస్టల్ 20 lakhsలో అయిపోయింది అనుకో. మీకు పర్ ఇయర్ ఒక 1 lakh వేసుకున్నా కానీ 6 lakhs అంటే 26 lakhsలో మీ ఎంబీబీఎస్ కథం అవుతుంది. అదే మీరు మంచి రిచ్ ఉన్న కంట్రీ, అంటే రిచ్ అంటే హై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉన్న కంట్రీకి వెళ్తే అక్కడ మీకు 1 lakh అవ్వాల్సింది 2 lakhs అవుతుంది, 26 అవ్వాల్సింది 32 అవుతుంది. వాళ్ళు ఏదైతే చెప్తారో అది ఓన్లీ హాస్టల్ ఫీజు ఇంకా యూనివర్సిటీ ఫీజు మాత్రమే చెప్తారు మీకు. అండ్ ఇవన్నీ పక్కన పెట్టి మనము జార్జియాకి వెళ్ళడం కరెక్టేనా? మీకు వరల్డ్లో చాలా కంట్రీస్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కంట్రీస్ ఉన్నాయి, చాలా చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి. మనం ఎప్పుడైనా సరే వెళ్ళాలి అనుకుంటే మనం చూడాల్సింది సేఫ్టీ. లాస్ట్ వీడియో నేను కిర్గిస్తాన్ పైన చేసిన, ఆ వీడియో చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ లాగా అయిపోయింది. నీట్లో ఈ ఇయర్ వచ్చేసరికి 24 lakhs అయితే రాశారు అనమాట స్టూడెంట్స్. మన ఇండియాలో సీట్స్ ఎన్ని ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 1 lakh వరకు ఉంటాయి ఇండియాలో సీట్స్. సో మిగతా 24 lakhs రాశారు అనుకోండి ఎస్టిమేషన్. 1 lakh సీట్స్ వచ్చినాయి, 1 lakh ఎంబీబీఎస్ వచ్చేసింది. ఇంకా మిగతా బిక్యాట్ అవి ఇవి తీసుకునేసరికి ఒక 50,000 తీసేయండి. మిగతా 22.5 lakhs స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ లైఫ్ ఏంటి? వాళ్ళ కెరియర్ ఏంటి? సో మన ఫస్ట్లో మనం చూసుకోవాల్సింది ఇంటర్లోనే మనం దానికి క్యాపబుల్లా కాదా అని తెలుసుకొని మనం బైపీసీ ఆర్ ఎంపీసీ తీసుకోవాలి. సో ఇంకా ఇంట్లో వాళ్ళకైతే డ్రీమ్ అయితే ఉంటుంది ఎంబీబీఎస్ అని, డాక్టర్ అని, ఎందుకంటే మంచి రెస్పెక్టెడ్ జాబ్, మంచి శాలరీ సంపాదిస్తాడు అని. కాకపోతే దానివల్ల వచ్చే పాజిటివ్స్ కన్నా నెగిటివ్సే ఎక్కువ ఉంటాయి ఇన్ కేస్ మీరు కరెక్ట్ చదవకపోతే. సరే అవన్నీ పక్కన పెట్టేసండి. ఇప్పుడు జార్జియా గురించి అయితే మాట్లాడుకుందాం మనము. సో దానివల్ల మనకి ఏంటి అంటే అబ్రాడ్లో చాలా మంచి స్కోప్ అయితే ఉంది. అండ్ ఇండియాలోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటే మనకైతే ఎంబీబీఎస్ అయితే ఎంబీబీఎస్ డిగ్రీ లైసెన్స్ అయితే వస్తుంది మన దగ్గరికి. సో మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ అబ్రాడ్లో కూడా మంచి కంట్రీస్ వదిలిపెట్టుకొని మన కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే ఏదో చిన్న చిన్న కంట్రీస్కి పంపిస్తాయి. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకి ఈజీగా దొరుకుతుంది అనమాట. ఏంది టైప్ అయ్యేది. ఇప్పుడు యూకే కానీ యూఎస్కి కానీ పంపమని చెప్పండి, ఎవ్వరు పంపరు. ఇన్ కేస్ యూఎస్ఏ అంటారు కానీ ఆ యూఎస్ఏ ఉండదు, కెరీబియన్ ఐలాండ్స్ ఉంటుంది పక్కన, చిన్నగా దాంట్లో పంపిస్తారు మీకు. సో ఇవన్నీ పక్కన పెట్టి జార్జియా గురించి అయితే మాట్లాడుకుందాం మనం. జార్జియా గురించి మాట్లాడుకుంటే జార్జియాలో ఇప్పటి వరకు ఇండియన్ ఎంబసీ అనేదే లేదు. ఇండియన్ ఎంబసీ అంటే ప్రతి కంట్రీలో ఇండియన్ ఎంబసీ ఉంటుంది, చిన్న చిన్న కంట్రీస్ వదిలేసి. ఎందుకు అంటే అక్కడ ఎవరైతే ఇండియన్స్ వాళ్ళ లైఫ్ సాగిస్తున్నారో వాళ్ళకి ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ గా ఇండియన్ ఎంబసీకి వెళ్ళి కాంటాక్ట్ అయితే వాళ్ళు డైరెక్ట్ మన ఇండియాకి న్యూస్ అయితే రిపోర్ట్ చేస్తారు. అండ్ ఇన్ కేస్ అక్కడ ఏదన్నా వాళ్ళది ఏజెంట్స్ అని వాటికి కొంచెం ఇండియన్ ఎంబసీ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఆ కంట్రీలో ఏదైనా వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకో, ఆ వార్ నుంచి మనల్ని బయటికి పంపడానికి ఆ ఇండియన్ ఎంబసీ అయితే యూజ్ అవుతుంది. సో ఇండియన్ ఎంబసీ అనేది ఒక ఇండియన్ హోమ్ లాంటిది. అక్కడ మన ఇండియన్ ఏజెంట్స్ పనిచేస్తూ ఉంటారు. ఇండియన్ ఎంబసీ అనేది
జార్జియాలో లేదు. జార్జియా కంట్రీలో ఇండియన్ ఎంబసీ లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి యూజ్ చేసుకుంటారంటే పక్కన ఉన్న యారవాన్ అంటే అర్మేనియా ఇండియన్ ఎంబసీని వీళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో అక్కడే మీరు అర్థం చేసుకోవాల్సింది జార్జియా కరెక్టా కాదా అని. ఇప్పుడు ఇండియన్ ఎంబసీ లేదు, దాంతో మనకేం యూజ్ ఉంటుంది, మనం స్టూడెంట్స్ కదా అని మీరు అనుకోవచ్చు. మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు. సరే, మొన్న రష్యాకి ఉక్రెయిన్ కి వార్ జరిగింది. ఉక్రెయిన్ లో ఇండియన్ ఎంబసీ ఉంది, రష్యాలో ఇండియన్ ఎంబసీ ఉంది. అసలు మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండే. ఒరెన్బర్గ్ లో రష్యాలో ఏ ప్రాబ్లం లేకుండే. కానీ మేమందరం కలిసి మళ్ళీ ప్రాబ్లం వస్తుందేమో అని భయపడి వెళ్ళిపోవాలని చెప్పి కొంతమంది ఇండియాకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు డైరెక్ట్ ఇండియన్ ఎంబసీకి మెయిల్ పెడితే ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఫ్లైట్ అరేంజ్ చేసి మాకు పంపించేసారు ఇండియాకి. ఉక్రెయిన్ లో కూడా సేమ్. సో ఇలాంటి సిచ్యువేషన్ కానీ ఇలాంటి సినారియో కానీ ఏదైనా వచ్చినప్పుడు మనకి యూజ్ అయ్యేది ఇండియన్ ఎంబసీ. సో ఇండియన్ ఎంబసీ లేని కంట్రీ మీరు వెళ్ళడం దేనికి? అండ్ సేఫ్టీ పరంగా వస్తే చిన్న కంట్రీ, చిన్న పాపులేషన్, ఇంకా సేఫ్టీ యావరేజ్ గానే ఉంటుంది. పెద్ద కంట్రీ, పెద్ద పాపులేషన్ ఉన్నప్పుడు సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా సేఫ్టీ పైన ఫోకస్ చేస్తుంది. అప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారు, ఇన్ కేసు ఏమైనా కాగలరా అని చెప్పేసి. అదే చిన్న తక్కువ ఉన్నారు అనుకో, ఎక్కువ ఫోకస్ దానిపైన ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా లో ఉంది అక్కడ. ఇంకో మెయిన్ క్వశ్చన్ వచ్చేసరికి, మా రిలేటివ్స్ చదువుతున్నారు జార్జియాలో, మా ఫ్రెండ్ చదువుతున్నాడు. మీ ఫ్రెండ్ రిలేటివ్ మహా అంటే 1 year 2 year ఉంటారు మీతో పాటు, తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు. మిగతా 6 years ఉండాల్సింది మీరు. సో మీరు వాళ్ళున్నారు వీళ్ళున్నారు అని కాకుండా మీ సొంతంగా మీ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఇంటర్నెట్, మీ అంతటా మీరు చూస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని రండి బయటికి. అంతేగాని వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చెప్పారు, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి, కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు అని చెప్పి మీరు వెళ్ళడం ఆపేయండి. ఇకనైనా ఇన్ని వీడియోలు చేస్తున్నాను నేను. అండ్ ఇలాంటి వీడియోలు చేస్తే నాకు ఏదో పాపులారిటీ వస్తుందని చెప్పి నేనైతే చేయట్లేదు. నాకు తెలుసు దీంట్లో ఎక్కువ మంది అయితే చూడరు మన ఇండియాలో. నేను చేయాలనుకుంటే, పాపులర్ అవ్వాలనుకుంటే వేరే వీడియోస్ అయినా చేసుకోవచ్చు. నేను ఇది పర్టికులర్ గా చేస్తున్నా ఎందుకంటే నేను 6 years ఇక్కడ ఉన్నా, నేను పడ్డ బాధలు అవన్నీ మీకు అందరికి తెలవాలి. అండ్ మీరందరూ అది తెలుసుకొని ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని చెప్పి అయితే నేను ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ మీకు అందరికీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో పాపులారిటీ రాదని తెలిసి కూడా చేస్తున్నా అంటే మీరు ఆలోచించండి అనమాట. ఇప్పటికైనా జార్జియా, కిర్గిస్తాన్ ఇవన్నీ పక్కన పెట్టి మంచి కంట్రీస్ చూస్ చేసుకోండి. నేను పర్టికులర్ కంట్రీ ఇక్కడికే రండి, యూనివర్సిటీకే రండి అని నేను చెప్పట్లా. మీకు నచ్చిన యూనివర్సిటీకి వెళ్ళండి, మీరు నచ్చిన కంట్రీకి వెళ్ళండి. కానీ వెళ్ళే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మరీ వెళ్ళండి. అది నేను చెప్పేది మీకు. అది గైస్, ఇవాళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు అబ్రాడ్ ఎంబీబీఎస్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది, అక్కడ వచ్చి కాంటాక్ట్ అవ్వండి, మాట్లాడుకుందాం.